ప్రభువా నేను ఏమి చెల్లించలేను కదా, నీకేమి ఇవ్వలేను కదా అని చెప్పే నీవు నీ లైఫ్లో ఒక్కసారి ఆలోచించే. నీ జీవితం ఉందిగా, నా జీవితం ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు వస్తే నన్ను వాడుకుంటాడు పాస్టర్ గారు, అయితే రోజు గుడికి వచ్చేయమంటారు, 3 పూటలు భోజనం పెట్టేస్తారు అనకండి. యేసు ప్రభుకి సేవ సమర్పించుకోవడం అంటే నిలబడి వేసి మైకట్టు నువ్వు వాక్యం చెప్పడమే కాదు, ఇంట్లో కూర్చుని 24 గంటలు నువ్వు పండుకొని గంటలు తీసేసి నీ పనులు పక్క తీసి మిగిలిన గంటలన్నీ యేసు ప్రభు మనసుని ఎరిగి ఇదిగో ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. ఏంటి యేసు ప్రభు మనసు? సిలువలో యేసు ప్రభు పలికరిక 5వ మాట, నేను ఎవరి కోసం తప్పుకొనుచున్నాను? కష్టాలున్న ప్రజల కోసం, నశించిపోతున్న ప్రజల కోసం. అపవాదిగాడు ఎంతో మంది తన బానిసలుగా మార్చుకుంటున్న ఆ ప్రజల కోసం తప్పుకొనుచున్నాను. వాళ్ళ యొద్దకు నీళ్ల పంపేవారు కావాలి అని వేడుకొనండి ప్రభు చెప్పినట్టుగా ప్రార్థనా మనుషులుగా మారిపోవాలండి. దేవుణ్ణి ఎరిగితే నీ జీవితంలో గొప్ప కార్యం అంటే ఏంటో తెలుసా? బతికినంత కాలం దేవుని కోసం బ్రతకాలి. ఆమేన్.